హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోర్టు మెట్లు ఎక్కినటువంటి ఇంజనీరింగ్ యాజమాన్యాలు. సో ఏంటి ఇంజనీరింగ్, లాస్ట్ టైం కూడా నేను వీడియో చేశాను. మనము పోయినసారి గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది, ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ఫీజులకు సంబంధించి జీవో రిలీజ్ చేసిందో దానికి వ్యతిరేకంగా మొన్న సింగిల్ జడ్జి లక్ష్మణ్ సారు ఆయన వ్యతిరేకంగా తీర్పునిస్తూ 6 వారాల గడువులో దీన్ని పరిశీలి చేస్తామని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది. సో దాన్ని మళ్ళీ బేస్ చేసుకొని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు డివిజన్ బెంచ్కి వెళ్ళాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇది చీఫ్ జస్టిస్ దగ్గర దాకా పోయినట్టుగా మనకు విశ్వసనీయ వర్గాలు పోగొట్టాయి. సో ఈ ఫీజుల విషయం వచ్చేసి జేఎన్టీ వెబ్సైట్లో కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీ యొక్క సౌకర్యం కోసం నేను చూపిస్తూ ఉన్నాను. అయితే ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు కోర్టుకు పోయినాయి కదా, ఇంతకుముందు వచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో సిబిఐటీకి సంబంధించినటువంటి దానికి కూడా ఫీజులు పెరిగినాయి. రిమైనింగ్ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్పిందంటే, మేము తుది తూర్పుకు లోబడే ఈ ఫీజులు అనేవి ఉంటాయి, ఏదైతే మీకు ఫీజులు కనిపిస్తున్నాయో ఇవి తాత్కాలికం మాత్రమే అని చెప్పేసి ఎంసెట్ వెబ్సైట్లో కూడా ఒక సర్క్యులర్ పెట్టడం జరిగింది. ఇది ts.fset.nic.in. ఇందులో సర్క్యులర్ ఆన్ ఫీ స్ట్రక్చర్స్ ఇష్యూడ్ యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్స్ ఏందో ఒకసారి ఆ సర్క్యులర్ ఏందనేది మనం చూద్దాం. చూడండి, ఇన్ అకార్డెన్స్ విత్ రికమెండేషన్స్ ఆఫ్ ది TAFRC తెలంగాణ అడ్మిషన్స్ రెగ్యులేటరీ కమిటీ గవర్నమెంట్ హ్యావ్ నోటిఫైడ్ GOMS నెంబర్ 26 హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ 30వ తారీఖు మనకు ఫీజులు జీవో వచ్చింది. దట్ ద ఫీజెస్ ఫర్ ది బ్లాక్ పీరియడ్ ఆఫ్ 2022-25 యాజ్ నోటిఫైడ్ ఇన్ డేటెడ్ విల్ బీ అప్లికబుల్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2025. సో వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్లో ఏం చెప్పిందంటే, ఎప్పుడు ఏ బ్లాక్ పీరియడ్ అని చెప్పలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 25-26 సంవత్సరానికి ఈ ఫీజులు అప్లికబుల్ అవుతాయి. అయితే ఈ GOMS నెంబర్ 26లో ఏదో ఇచ్చారో ఇవన్నీ కూడా ఈ రిట్ పిటిషన్స్ ఫైల్ చేశారు. 19955, 19935, 19942, 19956, 19956 ఇవన్నీ కూడా డిఫరెంట్ కాలేజెస్ యొక్క పేర్లతో ఉన్నటువంటి రిట్ పిటిషన్స్ అనమాట. సో దీని యొక్క ఓవరాల్ ఉద్దేశం ఏంటి అంటే, పెరిగేటువంటి ఫీజులు ఏదైతే ఉన్నాయో హైకోర్టు జడ్జిమెంట్ వస్తుంది, దాని బేసిస్ మీద ఫీజులు పెరిగినప్పటికి కూడా మేము ఆల్రెడీ మాకు తెలుసు, మేము ఒప్పుకొనే జాయిన్ అయినాము అని దాని ఉద్దేశం అనమాట. అంటే మీరు ఒక కాలేజీలో జాయిన్ అవుతున్నారంటే CBITలో కానీ లేకపోతే ఇంక XYZ కాలేజీలో కొత్త ఫీజులు పెరిగినాయనుకొని జాయిన్ అవ్వడం మేలు. ఎందుకంటే మీరు బడ్జెట్ లేకుండా ఆ కాలేజీలో పోయేసి రేపు పొద్దున వాళ్ళు కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నారనుకోండి, మీ దగ్గర ముక్కుపిండి ఆ పైసలు వసూలు చేస్తారు. సో ఇదనమాట ఫీజులకు సంబంధించి కోర్టు మెట్లు ఎక్కినటువంటి ఇంజనీరింగ్ యాజమాన్యం. దాని తాలూకా పరిణామమే ఈరోజు TS.fset.nic.inలో మనకి కనిపిస్తున్నటువంటి ఈ సర్క్యులర్. సో ఫీజులు పెరిగేటువంటి అవకాశం మ్యాక్సిమంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ పెరిగినటువంటి ఫీజులకు అనుగుణంగా మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.